హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే హడావుడి లేకుండా ఉంటుంది. మ్యాక్సిమం డైలీ అంతే చేస్తాను నేను. ఇంకా ఇక్కడైతే లెమన్ రైస్ అయితే చేశాను. ఇంకా పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి బాక్సులో పెట్టాను. ఇంక ఇంటి ముందు ముగ్గు కూడా వేసి పిల్లల బ్యాగులు అయితే సర్ది తర్వాత వాళ్ళని లేపి వాళ్ళకి స్నానాలు అది చేపించి టిఫిన్ పెట్టి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేశాను. మా హస్బెండ్ నాకు టిఫిన్ ఏమొద్దు, ఏమన్నా వెరైటీగా చేయన్నారు. అందుకని తన కోసం ఇలాగన్నీ నానబెట్టి ఉడికించి పెట్టుకున్నాను. రాజ్మా, బఠానీ, అలాగే శనగలు 2 రకాలు అవన్నీ ఉడికించుకున్నాను. తర్వాత అందులో ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర కలిపి అయితే ఇచ్చాను. నేనైతే కొంచెం లెమన్ రైస్ ఉంటే అదైతే తినేసాను అనమాట. ఇంకా ఊరు నుంచి కాకరకాయలు అయితే పంపించారు కదా, చిన్న చిన్న కాకరకాయలు. ఇవైతే ఫ్రై చేద్దామని కొన్ని అయితే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు అవన్నీ. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇవి ఒక స్టవ్ మీద పెట్టాను. ఇంకొక స్టవ్ మీద అయితే టీ కాగుతూ ఉన్నాయి, కాకరకాయ ఫ్రై అవుతూ ఉంది. టీ తాగేసిన తర్వాత బట్టలు అయితే చాలా ఉన్నాయి మడతేయాల్సినవి. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయిపోయిందనమాట. ఇంకా బట్టలు ఆరేసి ఇంక ముందు రోజు బట్టలు ఉన్నాయి కదా అవన్నీ మడతేసి ఇంకా వాటి ప్లేసెస్లో అయితే సర్దేశాను. ఇంకా స్టవ్ మీదేమో అన్నం కూడా పెట్టేశాను అనమాట. ఇంకా 2 అవుతూ ఉంటాయి అని మధ్య మధ్యలో కర్రీ కలుపుకుంటూ ఉంటూ ఇంకా ఈ బట్టలు మడతేసిన తర్వాత ఇల్లు ఉడ్చుకొని ఇంకా అట్లాగా పని సరిపోయింది. చూడండి, కాకరకాయ ఫ్రై కూడా అయిపోయిందనమాట. రైస్ వండేసాను. పిల్లలు కాకరకాయ తినట్లే అని వాళ్ళకైతే ఎగ్ అయితే పొరుట్లాగా చేశాను అనమాట. ఇంకెలాంటి ఉల్లిపాయలు అవన్నీ ఏమి వేయకుండా ఇంకా పిల్లలకి బాక్స్ అయితే సర్దుకున్నాను. ఇంకా బాక్స్ ఇవ్వడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత లంచ్ చేసి ఒక 1 అవర్ అయితే పడుకున్నాను. ఎందుకో కొంచెం అనీజీగా ఉందన్నమాట హెల్త్. మా ఏరియాలో చిత్తారమ్మ జాతర జరుగుతుంది. సర్లే ఇంకా అమ్మవారి దర్శనం అయినా చేసుకొని వద్దాం, బాగాలేదు కదా అని ఇంకైతే దర్శనానికి వెళ్ళటానికి అయితే రెడీ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. తనకు మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇంకా టెంపుల్కి వెళ్ళిన కాడ నుంచి కొంచెం ఏంటో టెన్షన్గా, గుండె దడదడగా అట్లా ఉందన్నమాట. ఇంకా అక్కడైతే ఒక 1/2 అవర్ అట్లా ఉంటే వస్తూనే ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్తే బాగా ఉంది, హై బీపీ ఎక్కువ ఉంది, పల్స్ రేట్ కూడా ఎక్కువ ఉందని చెప్పారు. ఇంకా టాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట. 3 days అయితే కంటిన్యూగా బీపీ చెకప్ చేయించుకోమన్నారు. నేను ఇంకా హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చేసరికి లేట్ అయింది. పిల్లలకైతే మా వారే భోజనం తినిపించేశారు. ఇంకా మా పాపది ఏదో మ్యాథ్స్ వర్క్ ఉందంటే ఇవన్నీ కట్ చేసి అయితే బుక్లు అయితే అంటించి అవన్నీ అయితే రాశాను. తర్వాత ఇంకా తినేసి టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా 3 days మార్నింగ్ ఈవినింగ్ డాక్టర్ బీపీ చెక్ చేయించుకొని తర్వాత ఒకసారి కన్సల్ట్ అవ్వమన్నారంటే హై బీపీ అట్లా ఉంటే కనుక కంటిన్యూగా ఏమైనా మెడికేషన్ వాడాలని చెప్పేసి ఇంకా చూడాలి ఏమవుతుందో. పల్స్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట.